హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్యస్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే శ్రీ పేరంటాల వెంగబామ తిరునాళ్ళకైతే వచ్చేసాం. ఇది వచ్చేసి నెల్లూరు డిస్టిక్ నర్రవాడ గ్రామంలో ఉంటుంది. ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉంటుంది. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ వెంగబామ తిరునాళ్ళకైతే వెళ్తాము. మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ జాతర. ఇంకా మేమైతే నైట్ వెళ్ళాము. అంటే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వెళ్ళి దర్శనం చేసేసుకొని ఇంటికైతే వస్తాము. కానీ ఈసారి అయితే ఆ రోజు నైట్ వెళ్ళాము, ముందు రోజు నైటు. చాలా అంటే చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. అండ్ అండ్ ఇక్కడ ఏంటంటే నైట్ టైము అండ్ కోలాటమ్స్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ఇలాంటివి ఉంటుంటాయి. ఈ జాతరని చూడడానికి ఎంతోమంది జనాలు వస్తుంటారు. చాలా అంటే చాలా వేల మంది భక్తులు అయితే ఉన్నారు. నైట్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. నేనైతే ఇంతమందికి ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మార్నింగ్ వెళ్ళి ఎంబటే ఇంటికి వెళ్ళేది. ఈసారి నైట్ వచ్చాము, అందరం వెళ్ళామని చెప్పేసి నైట్ చూడడానికి అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉన్నాయి. అట్రాక్టివ్గా కనిపించడానికి టెడ్డీ బియర్స్ అవన్నీ పెట్టారు. అండ్ హోమ్ డెకరేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే మనం చిన్న చిన్న ఫ్లవర్ స్పాట్స్ కానీ అలాంటివి హోమ్ డెకర్ కోసం యూజ్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి. యూనిక్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ స్టైల్లో కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా జాతర అంటే గుర్తొచ్చేది మనకి జైంట్ విల్లు, బ్రేక్ డ్యాన్స్ ఇలాంటివి చాలా ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా అండ్ పెద్దవాళ్ళకైనా. కొంచెం ప్లే ఏరియా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా థ్రిల్లింగ్ కూడా ఉన్నాయి. మేము కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నైట్ వెంగబామ అమ్మవారిని అయితే నైట్ ఊరేగిస్తారు. ఊరంతా నరవాడ అండ్ అటు సైడు వాళ్ళ అమ్మగారింటి దగ్గర నుంచి విగ్రహం తీసుకొచ్చి ఊరేగిస్తారంట. నాకు మొత్తం డీటెయిల్స్ అయితే తెలీదు. నైట్ ఊరేగిస్తారంట. దానికోసం జనాలు అయితే చాలామంది క్రౌడ్ అయితే వస్తారంట అమ్మవారిని చూడడానికి నైట్. ఇంకా మార్నింగ్ 3 o'clock అవుతుందని చెప్పేసి మేము ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. అంతా విజిట్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అమ్మవారు వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంటి దగ్గర ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి కొన్ని రైడ్స్ అలా చూసేసి ఇంకా వ్యూని ఎంజాయ్ చేసేసి అయితే ఇంటికి వెళ్ళాము. ఇంకా అలా జాతర అంతా తిరిగేసాము. ఇంకా తిరిగేసరికి మాకు 12 o'clock or 1 అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎస్ఆర్ ఈవెంట్స్ వాళ్ళైతే ఒక ఈవెంట్ అయితే పెట్టారు. డ్యాన్స్కి సంబంధించింది, డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు. నేను ఎప్పుడు చూడలేదు ఇంత క్రౌడ్ అయితే. ఒకసారి మీరే చూడండి వీడియోలో ఎంత క్రౌడ్ ఉన్నారో. ఇక్కడే ఇలా ఉన్నారంటే ఇంకా అమ్మవారిని తీసుకొస్తూ ఉంటే జనాలంటే మస్తు క్రౌడ్ ఉంటారంట. వెయిట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా పిల్లలు ఉన్నారని చెప్పేసి అయితే వెళ్ళిపోయాము.
అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి జలకన్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి స్మోకింగ్ చాక్లెట్ అంట. ఇంకా స్మోకింగ్ చాక్లెట్ కూడా ట్రై చేసాము ఎలా ఉంటుందని అని. చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది. అంటే తింటూ ఉంటే మొత్తం స్మోక్ అయితే వచ్చేస్తుంది. చాలా ఫన్నీగా అనిపించింది ఇదైతే. ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ అన్నీ చూసాము అండ్ కొన్ని ఎక్స్పీరియన్స్ చేసాము. అమ్మవారిని ఎక్కడనే చూడలేదు. అండ్ నెక్స్ట్ డే దర్శనం ఎలా జరిగింది ఇంకా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, బాయ్.